ఒకవేళ నువ్వు ఫాస్ట్ గా కంప్లీట్ చేసావు అనుకో నాకు హెల్ప్ చేయి. ఇదేం ఛాలెంజ్ రా? అత్తయ్య నిజంగా చెప్పండి, నేనేం ఫీల్ అవ్వను. ఎవరిది బాగుంటది వంట? నీ గూడు చెదిరింది. వెజిటబుల్ పులావ్ అంటే చాలా వెజిటబుల్స్ కట్ చేయాలి కదా. ఇలాంటి కుకింగ్ ఛాలెంజ్ ఎప్పుడు చూడలే. నేను ఎప్పుడు చూడలేదు. పాడడం ఆపితే మాట్లాడతాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని, నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అలా ఉన్నావు? అందుకని అంత మౌనం పాటినక్కర్లేదు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే కుకింగ్ ఛాలెంజ్ అనమాట. నాకు తెలియదు, డ్రెస్ వేసుకొని రమ్మన్నా వచ్చి అంతేం లేదు, నేను ముందే చెప్పా. అదేదో పెద్ద ఇప్పుడు ప్రిపరేషనే లేకుండా నేను తీసుకొచ్చినంత యాక్టింగ్ చేయొద్దు, నీకు కూడా తెలుసు ఆల్రెడీ. 2 వారాల నుంచి చెప్తున్నా కుకింగ్ ఛాలెంజ్ అనేసి. జడ్జ్ ఎవరు తెలుసా దీంట్లో? వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ లో ఇంట్రడ్యూస్ చేద్దామా జడ్జిని? జడ్జిని మీకు లాస్ట్ లో ఇంట్రడ్యూస్ చేద్దాము. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మా తమ్నేల్లోనూ ఎక్కడో పెట్టుంటాము. ఇంకుండేది ఎవరు మీ ఇంట్లో? ముందు వీడియోలో అంతా అత్తయ్యతో అని పెట్టి ఇప్పుడు జడ్జి ఎవరు అని అడిగితే నేను ఇప్పుడు వెళ్ళి రెసిపీ వీడియో చూసి చేయాలి. కొంచెం చిన్న బ్రేక్ కావాలి. నీకు వచ్చినంత కుకింగ్ మాకు రాదమ్మా, ఏదో మేము యావరేజ్. మాకు ఛాలెంజ్ ఎందుకు? ఓటం ఒప్పుకోవచ్చు. ఓటమే ఒప్పుకుంటాం, కానీ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ దీంట్లో. సరే, ఏం డిష్ చేయబోతున్నాను ఇప్పుడు? నేను వచ్చేసి సోయా చంక్స్ పులావ్ చేస్తున్నా. అవునా? నువ్వేమనుకున్నావు నేనేం చేస్తున్నా? సంథింగ్ ఏదో వెజిటబుల్ పులావ్ సంథింగ్ ఏదో చేయాలనుకున్నావు. లేదు, వెజిటబుల్ పులావ్ అంటే చాలా వెజిటబుల్స్ కట్ చేయాలి కదా. సోయా చంక్స్ అయితే నీళ్ళలో నానబెట్టేసేయచ్చు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సోయా చంక్స్ అయితే ఒక సోయా చంక్స్, ఆనియన్, టొమాటో ఉంటే చాలా అది చూస్ చేసుకున్నా. అండ్ మనకు వచ్చినవే 2-3. సో కొత్త ఎందుకు? నువ్వేం చేస్తున్నావు? పన్నీర్ బిర్యానీ. నా దగ్గర నుంచి స్క్రిప్ట్ ఏం కాపీ కొట్టద్దు, లైక్ రెసిపీ ఐడియాస్ అవన్నీ కాపీ చేయాలి. ఏం ఐడియాస్ ఉన్నాయా నీ రెసిపీ ఐడియాసా? మెల్లగా చేయవా? నాకు ఫాస్ట్ గా చేయడం రాదు, సో నువ్వు కూడా మెల్లగా చేయి. అదేంటది? నేను కంప్లీట్ చేసేది కూర్చుంటా. అట్లా చేయాలి. ఒకవేళ నువ్వు ఫాస్ట్ గా కంప్లీట్ చేసావు అనుకో నాకు హెల్ప్ చేయి. ఇదేం ఛాలెంజ్ రా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఛాలెంజ్ అంటే కలిసి ఉంటే కలదు సుఖం. ఛాలెంజ్ జరుగు పక్కకు జరుగు, ఫాస్ట్. టైం వేస్ట్ చేయకు. ఆనియన్స్ టొమాటోస్ కలిసి కట్ చేసుకున్నాం, సపరేట్ కట్ చేసుకున్నాం. చేయాల్సిందే మేము. మా జడ్జి ఎంత హెల్ప్ఫుల్ అంటే మా జడ్జి వచ్చి కట్ చేస్తామంటున్నారు మాకు. ఇలాంటి కుకింగ్ ఛాలెంజ్ ఎప్పుడు చూడలే. నేను ఎప్పుడు చూడలేదు. వదిలితే జడ్జి అంత టైమర్ పెట్టుకొని కుక్ చేయాలని చూసినాను, కానీ ఎంతసేపు అయితే అంతసేపు. నువ్వు త్వరగా కంప్లీట్ చేస్తే నాకు హెల్ప్ చేయాలి. టైమర్ వద్దు, మళ్ళీ నాది అన్నం ఉడకదు. టైమర్ పెడితే ఫస్ట్ నా ఫోన్ తీసుకోండి, రెసిపీ కావాలి నాకు, ఏమేమి వేయాలి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇట్లా కూడా చేయొచ్చా? రెఫరెన్స్ కూడా ఉంటాయి మరి. ఎంత చూస్తే మాత్రం అదే వస్తుందా? చేస్తే రాదే. నువ్వేమన్నా నిన్న నైటే చూసేసావేమో రెసిపీ, తెలీదు. అయ్యో, మన ఇంట్లో బాస్మతి రైస్ ఉందా అసలు? మా జడ్జి వచ్చారు, బాస్మతి రైస్ కనిపించలేదు మాకు. రైస్కే జడ్జిని పిలిపించినాం. రోజు కాము కూర్చోలేము. అత్తయ్య వాళ్ళు అస్సలు ఒక 2 నిమిషాలు కూర్చోలేదు. నేను మైక్రోవేవ్ యూజ్ చేశాను, నువ్వు కూడా మైక్రోవేవ్ యూజ్ చేస్తున్నావా? లేదు, అవసరంగా యూజ్ చేస్తున్నా. ఎంతసేపు పెడతావు చెప్పు.
1 minute పెట్టి సైడ్ లో చేసుకుంటా సాయి అసలు అన్ని స్టవ్ ఆన్ చేసేస్తాడు. మీలానే స్టవ్ ఆన్ చేసి అదే నా వల్ల అట్లా కాదనమాట. ఫస్ట్ అన్ని రెడీగా ఉండాలి, అప్పుడే స్టవ్ ఆన్ చేస్తా. నీకు 1 full టొమాటో కావాలా? నాకు 3/4 కావాలి. బా ఎన్ని రోజులు అయిందో ఒక ఆనియన్ కట్ చేసి. 6 months అయిపోయింది అంతే నిజంగా. జాగ్రత్త. నన్ను చూసి ఏం కాపీ చేయట్లేదు కదా. ఏం కాపీ చేయాలి నేను? ఏం చేసినావు? నేను మైక్రోవేవ్ లో పెడితే నువ్వు మైక్రోవేవ్ లో పెట్టినావు, నేను కడిగితే నువ్వు కడిగినావు. ఇంకా బియ్యం కడగడం ఓవరాక్షన్ చేసి నేను ఆనియన్ కట్ చేసినావు అని చెప్పేదా నేను? ఈరోజు వంట అంతా అయిపోయినాక అత్తే అనుకుంటారు వీళ్ళు చేసిన 2 డిష్లకి ఇన్ని సామాన్లు ఎందుకు వచ్చాయి. నాకు ప్రాబ్లం అంతా ఒక కప్పుకి ఎంత టొమాటో కావాలి అర్థం కాదన్నమాట. టమాటో సరిపోతుంది. ఏంటి నువ్వు ఇన్ని గిన్నెలు వాడేస్తున్నావు? స్టవ్ అంతా నువ్వు యూజ్ చేస్తుంటే నేను ఎక్కడ చేయాలి వంట? 2 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి కదా, 2 ఒకరు వాడుతుంది. స్టవ్ అవసరం లేదు. ఎట్లా మీ జనరేషన్ వల్ల చేస్తానే ఉంటారు కానీ చేయించుకోరు. ఇట్లయితే ఎట్లా? ఇదే అదనమాట మా జాబ్. మీ జాబ్ ఎవరో తీసేసుకున్న ఫీల్, లే ఆఫ్ చేసినట్టు ఫీల్ అవుతారు. నీకు కూడా పుదీనా కావాలా? ఒలుచుకో అయితే. నేను చేసుకుంటా కదా, ఒలుచుకుంటా కదా, నేను నాకు కావాల్సిన అదికి మరి ఎందుకు రా ఒలుచుకో అంటున్నా. నేను వచ్చినప్పటి నుంచి అత్తయ్య ఫ్లైట్ లో దిగినప్పుడు ఒక ఇడ్లీ సాంబార్ చేసి ఇచ్చిన అంతే, మళ్ళీ ఏం చేయాల. దాని తర్వాత నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టు కాదా నాన్న? కాదు, నేను విన్ అయినా. ఇదేదో భలే ఉంది, గెలిచిన మంది కూడా ఎత్తుకునేది. కెమెరామ్యాన్ గా ఉండి కుకింగ్ చేయాలంటే ఎంత కష్టం లేదు. మీరు ఫస్ట్ బాగా చేసేవాళ్ళు అయితే వంట. లవంగం మొగ్గ అక్కడే ఉంది చూడు. అదే వీళ్ళకి అసలు అక్కడే ఉన్నా అసలు కనిపించదు. ఎందుకో చెప్పు ఏదన్నా సీరియస్ గా కుకింగ్ చేయకుండా. సీరియస్ గా ఏం చేయట్లే, మాడిపోవాలనేదే నా ప్లాన్. అందుకే మాట్లాడిస్తున్నా. నేను అత్తయ్యకి ఇష్టమని పెరిగేస్తున్నాను తెలుసా. నేను కూడా పెరిగేస్తాను, బిర్యానీలో పెరిగేయకుండా ఎట్లా? అదే చెప్పినా కదా అన్ని కాపీ చేస్తున్నావు అని. మాకు అత్తయ్య హెల్ప్ చేస్తున్నారు మధ్యలో, వాటర్ రావట్లేదు. కొంచెం పెరుగు ఎక్కువ వేసేసినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు కూడా కొంచెం ఎక్కువ పెరుగు వేసుకో. నేను పెరిగేస్తాను, కొంచెం ఎక్కువ వేసుకో. ఎందుకు? నా దాంట్లో ఎక్కువైంది కాబట్టి. ఇది ఛాలెంజా లేకపోతే ఏంది ఇది? అమ్మాయి లేదు ఇప్పుడే మొదలు పెట్టాము. అదే నీకు వస్తా నువ్వు కూడా వీడియోలో. అవునా? ఇప్పుడే మా నేబర్ వచ్చారు. షిమేడ్ చాలా బాగా చేస్తావు. చిట్టి ముత్యాలతో పులావా? అయితే నువ్వే విన్నారేమో. నేను చూడు వంట చేయడం మానేసి పులావ్ తింటున్నా. కుకింగ్ చేయట్లే, ఈటింగ్ చేస్తున్నా. యు ఆర్ ద విన్నర్. ఇంకెందుకు రా మనం చేయడం. నన్ను కిచెన్ క్లోజ్ చేసేసి మేము గంట సేపు తర్వాత ఇప్పుడే స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను. మా ఆయన ఎప్పుడో ఆన్ చేశాడు స్టవ్. అయిపోయింది, అయిపోయిందా? ఊరికే అంటున్నాను కదా. మెల్లగా చేయని చెప్పానా? కుకింగ్ ఛాలెంజ్ ఒకరేమో స్టార్టర్ లాగా ఒకరేమో బిర్యానీ తీసుకోవాల్సింది. స్టార్టర్ ఈజీ కదా, అప్పుడు ఇద్దరు కష్టపడి.
అప్పటి నుంచి చెప్తానే ఉన్నాను అది తీస్తానని. నువ్వు ఏ కుకింగ్ స్టార్ట్ చేయలే ఇంకా నేనేం తీసేది అవ్వన్నా ఆన్ చేసేవా నువ్వు స్టవ్ ఎప్పుడో ఆన్ చేసినా నేను. దీన్ని వీడియోలో చూపించు, దీన్ని కూడా చూపించా? ఓకేనా నీకు? అది హాయ్ చెప్పు. ఇక్కడ రా. ఉండు పెట్టుకుంటా నిన్ను. ఎంత ప్రేమ దానికి. బీ కేర్ఫుల్ అంట. నేను ఆయన వీడియోలు తీస్తున్నా, ఆయన వీడియోలు తీయట్లే. నేను ఒక ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని తీసుకున్నా, మా ఆయన తీయట్లేదు కాబట్టి. అవును సాల్ట్ ఇది ఏంటది? శానిటైజరా వేసుకున్నా ఆల్రెడీ. థ్యాంక్ యూ. సాయి మామకి ఇవ్వు ఒక శానిటైజర్. చెయ్యాలి కనుక్కున్నాను నేను మళ్ళీ వేసుకో, మంచిది. ఓ ఈ శానిటైజరా రేష్మి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాను? పాపం ఇరుక్కుపోయింది ఇప్పుడు. పర్లేదు చెప్పు, నీ మనసులో మాట చెప్పి. అంత ఇలాబరేట్ గా చేస్తున్నాడు సాయి విన్ అవుతాడు. నాకు కూడా అదే అనిపిస్తుంది. అదే కాదు కుకింగ్ ఆయనకి బాగా వచ్చు కదా. నేను స్టార్టింగ్ లో అదే చెప్పా, పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. అమ్మా నీ శానిటైజర్ నువ్వు ఇద్దరు అత్తది వీడియో అంతా పాడేవడానికి మనం వచ్చాను చూసావా. ఇది చాలా కష్టంగా ఉంది అసలు. పైకి కింద కండము జన్ని. ఇక్కడ ఉల్లిపాయలే అవుతున్నాయి. ఇక్కడికి వెళ్తా నేను. ఇక్కడ పన్నీర్ బాగుంది. ఇలా చూపిస్తాను. నా వంటకాన్ని సరిగ్గా రాలేదంటే ఇన్స్టాపాట్ పని చేయట్లేదు అని. అండ్ నువ్వు చాలా ఎక్కువ నూనె వేసావు, చాలా ఉల్లిపాయలు వేసావు. నువ్వు చేసే పులావ్ ఎంత మందికి అమ్మా? ఒక్కరికే. నీ ఒక్కదానికేనా? జడ్జెవరా ఆంటీయా? స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది 2 కప్పులు బాస్మతి రైసే ఉంది అని. సో దాంట్లో నా దగ్గర ఎంత ఉందో తెలుసా? తీసుకోండి. యాక్చువల్లీ అడిగి ఉండాల్సిందే. నాది కొంచెం మిక్స్ చేయి రేష్మి. ఏదన్నా కరెక్షన్స్ చేయాలంటే కూడా చేసేసేలే. ఛాలెంజ్ పర్లేదు నూనె వేసుకుంటూ వచ్చి నష్టం ఏం లేదు. అల్లం వెల్లుల్లి వేసేసావా? వేసేసా. పచ్చివాసన పోయిందా? ఓకే. ఇది షాజీరానా? లేదు, నార్మల్ జీరానే. ఇది పులావేనా? జీరా రైస్ ఇది. టొమాటోస్ వేసేయాలి. నేను రేష్మి ఒక టీం ఇప్పుడు. యూట్యూబ్ కష్టమైన అనుకున్నంత ఈజీ కాదు. నాన్న ఇన్స్టాపాట్ కొంచెం బాగాలేదు అనుకుంటానా, ఏమో తెలియదు. లేదు అది ఆన్ చేయలేదు కదా ఇంతసేపు. నేను నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలియదు. ఒక బిర్యానీ అయిపోయింది అక్కడ. అక్కడ ఏదో వెళ్తుందా? ఇవన్నీ నువ్వు మళ్ళీ మాట్లాడతావు కదా వెనకాల. ఏం మాట్లాడుతూ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తావు అనుకుంటానే ఉన్నా. అందుకే నేను వాగుతానే ఉన్నా. ఏం కాదు. నెక్స్ట్ నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి ఈరోజు ఎందుకు కాబట్టి. విన్ అయిపోదాం అనుకుంటున్నావు. విన్ అవ్వాలనుకోవట్లా, అయిపోవాలనుకుంటున్నా. చాలా మంచి స్మెల్ వస్తుంది సాయి. ఇది మాత్రం చూడడానికి చాలా బాగుంది కదా. రెస్టారెంట్ లోనే ఉంది. అంతా అయిపోయిన తర్వాత అది నా డిష్. పచ్చివాసనే పోవట్లేదు, 2 సేపు నుంచి వేస్తున్నా. నాకు కూడా ఏదైనా ఐస్ క్రీమ్ ఇవ్వాలి. నాకు ఇంకేమున్నాయి నీ హోటల్లో? టాయ్స్ ఉన్నాయా హోటల్లో? టాయ్స్ ఉన్నాయా? సోయా చంక్స్ వేసేసాను నేను. కుంకుమ పువ్వా? కుంకుమ తైలం కావాలంటే ఉంది. పువ్వు లేదు, దొరికేసిందా? చెప్పకూడదు అనుకున్నా. సాయి ఒక స్టెప్ కూడా మిస్ చేయట్లే. వెరీ సీరియస్. ఆద్య
ఈరోజు కుకింగ్ కాంపిటీషన్ అన్నమాట. నేను విన్ అవుతానా, సాయి మామ విన్ అవుతాడా? ముగ్గురు ఎట్లా విన్ అవుతారు? ఒక్కరే కదా విన్ అవుతారు. ఎవరిది బాగుంటది వంట? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. దీనికి మించిన అవమానం లేదు. కాదు అంట. ఎట్లా తెలుసురా నీకు? నీది కూడా మంచి స్మెల్ వస్తుంది. అక్కడ ఏదో ఆ పక్క నుంచి వస్తున్నావు కదా, సో మా ఇంటే అయింటారు. ఓ నేను యాక్చువల్లీ తిన్నాను కదా జన్ని ఒకసారి, మ్యాంగో మూజ్. మ్యాంగో మూస్ అది బాగుంది, చాలా బాగుంది. బాగా వస్తేనే నీకు ఇస్తా. సో నేను బాగా రాలేను, ఇప్పుడు తినలేదు. సర్ప్రైజింగ్ గా నీకు బాగుంది యాక్చువల్లీ. సర్ప్రైజింగ్ గా అంట. పొగిడావా తిట్టావా? అండ్ ఇందా నుంచి నువ్వు మరి అలా ఇచ్చావు బిల్డప్, అసలు మంచిగా రాదు రాదు అని, కానీ బాగుంది చూడండి. చెప్పా టాక్టిక్, ఆల్వేస్ అండర్ సెల్ యువర్ సెల్ఫ్. దేవుడా యావరేజ్ గా రావాలి. శత్రువులు ఎక్కడో ఉండరండి. మా లాస్ట్ ప్రైస్ వేసేస్తా. ఇంకేమైనా ఏమనిందా మధ్యలో నాకు తెలియదు. అయిపోయింది ఇంకా. ఉప్పంతా నువ్వే వాడేసావు. అది థాయ్ చికెన్ రా. ఓన్లీ బ్రెడ్, నో చికెన్. బ్రెడ్ మీద జామ్ వేసిస్తావా? ఏదంటే అది అడిగితే ఎట్లా ఉండేది అది కదా. ఇప్పుడు కుకింగ్ కాంపిటీషన్ అని చెప్పాను కదా, దాంట్లో ఎందుకు సాయి మామ విన్ అవుతాడు? నేను క్వశ్చన్ అడుగుతా. పులావ్ ఎవరు బాగా చేస్తారు? అమ్మా మీరిద్దరు కాదు, మా అమ్మ బాగా చేస్తుంది. ఇంకోసారి పెట్టివా? బ్రౌన్ గా కావాలి నాకు. అక్కడ కైటియా? కాలింది. ఓ కాలిందా? కాలింది కావాలి. అప్పుడు క్రిస్పీగా ఉంటది, క్రిస్పీగా కరకరా ఉంటది. మా ఇద్దరికి బ్రౌన్ క్రిస్పీ ఇష్టం. కరకరా, ఐ వాంట్ కరకరా. యా ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ వెరీ హంగ్రీ. బ్రెడ్ అలా పెట్టి Me too. I'm also hungry. Very hungry. నీకు హంగ్రీయా స్టమక్ పెయిన్? ఎందుకు అంత అంత యాక్షన్ చేస్తుంది? తిప్పాలి అనుకుంటా. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇస్తావా? కరకర వచ్చిందిరా, ఇంకివ్వరా తింటా. ఇంకా మాడిపోతుంది. తినచ్చా నేను? మాడిపోలేదా? సరే ఇప్పుడు తినచ్చా? ఇంకిస్తావా లేదా మాకు ఈరోజు? ఎస్. కానీ ఎవరికి ఇవ్వదు. అందరూ మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం, దానిపైన యాక్ట్ చెయ్యం. బాయ్. See you tomorrow చెప్పు వాళ్ళకి. దానికల్లా చూడకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. అత్తయ్య కిచెన్ చూసారా ఎలా ఉందో? ఎందుకు ఇలా చేసేసారు నా కిచెన్ ని అంటున్నారు. క్లీనింగ్ కూడా మన రెస్పాన్సిబిలిటీనే. వదిలితే ఒక 5 నిమిషాలు క్లీన్ చేస్తాను నేను కూడా. ఓ చాలా బాగుంది చూడ్డానికి. నైస్.
యాక్చువల్లీ కొంచెం గట్టిగా వచ్చినట్టుంది. లేదు లేదు బాగా వచ్చింది. బాస్మతి రైస్ అట్లుంటే కిందంతా బాగున్నట్టు. వండర్ఫుల్. ఫస్ట్ డిష్ ఇప్పుడు సాయి చేసింది అనమాట. అత్తయ్య ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు, దాని తర్వాత నాది. మంచిగా పన్నీర్తో తిని. ఇగో పన్నీర్ ఎట్లుంది అత్తయ్య? బాగుందా? బాగుందా? ఉప్పు అంతా సరిపోయిందా? నైస్. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. నైస్. ఎస్. దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అంత బాగుంది ఇది. అత్తయ్య నిజంగా చెప్పండి, నేనేం ఫీల్ అవ్వను. అయ్యో అసంటనే చెప్తా. బాగుందన్న, కొద్దిగా ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువైంది కదా, చాలా నేను బాగుంది. కూడా అదే అనుకున్నా. కొంచెం సాల్ట్ తక్కువైంది నాకు కూడా అనిపించింది. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఓకే. బాగా తిని మమ్మీ. కారం ఏం లేదు నాన్న. లేదా కారము? నేను తిన్నప్పుడు అనిపించింది కారం ఉంటుందేమో. ఇప్పుడు టాస్క్ విన్నెవరు? విన్నెవరు? ఎన్ని సాయిని తెలిసిందే నేను తింటాను. ఇది తిన్నాను, నువ్వే చెప్పు. సాయిదే ఉంటుందిలే, కానీ నాకు తెలుసు సాయి చాలా బాగా చేస్తాడు అత్త ఎప్పుడు. అది బిర్యానీలు అవన్నీ ఇంకా కుమ్మేస్తాడు అసలు. చాలా బాగుంది. వెరీ నైస్. నా టేస్ట్ చాలా బాగుంది. కొంచెం ఉప్పు కొద్దిగా. నాకైతే టేస్ట్ లెస్ గా ఉంది. టేస్ట్ బాగుందన్న, అదే కొద్దిగా ఉప్పు వేస్తే వేయాలా? టేస్ట్ చాలా బాగుంటుంది. సాయిది అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ సాయి విన్నర్. టేస్ట్ బాగుందన్న, కొద్దిగా ఉప్పు పడితే చాలా బాగుంటుంది. నాకు ఫీల్ అవ్వని చెప్పు. లేదు, అయినా బెస్ట్ గా సోయా చంక్స్ పులావ్ చాలా బాగా చేస్తుంది. బాగుంది యాక్చువల్లీ. అదే ఉప్పు తక్కువైంది, సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఏం ఫ్లేవర్ రాలేదు, ఇంకా కొంచెం ఫ్లేవర్ వచ్చిందో బాగుంది. ఏం ఐ థింక్ బ్లాండ్ గా ఉంది. లేదు బ్లాండ్ ఏం లేదు కానీ కొంచెం ఫ్లేవర్ వచ్చింటే బాగుంది. వాట్ ఫ్లేవర్? సోయా చంక్స్ ఫ్లేవర్ రాలేదు. మేబీ సోయా చంక్స్ బాగుంటాయి. విన్ అయ్యావు కదా, నీ ఫీలింగ్స్ ఏంటి? ఏమన్నా ప్రైజ్ ఇస్తే ఫీలింగ్స్ ఉంటుంది, ఏం లేదు. కంగ్రాచులేషన్స్. చిటికలే. Hope you all like this video. Nachite, please don't forget to like, share and subscribe to my channel. And until next time, take care you all. Bye. Bye చెప్పండి. బాయ్. ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చేయండి. బాయ్. Bye.